ఓం శ్రీ గురుభ్యో నమో నమః. హరి ఓం. దేవీం వాజమజినందదేవాస్తాన్ విశ్వరూపాః పశవో వదంతి. సా నో మంద్రేశమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతు అయం ముహూర్తః శుభముహూర్తోऽస్తు. అస్య శ్రీమాన్ శ్రీపదః సర్వేషాం మహాజనానాం లోకకళ్యాణార్థం శ్రీ భారతదేశ ఉన్నతోన్నత స్థితియోగ్యతాసిత్యర్థం ఉన్నత అధికార యోగ్యతాసిత్యర్థం శ్రీ మల్లన్న స్వామి దేవత బీరప్ప స్వామి దేవత సకల గ్రామ దేవత ప్రీత్యర్థం నమో భగవత్ శివాద్రవ్యాయాతోదయానో రుద్రమృడయా యాతే రుద్ర శివాతనూరఘోరా పాపగాసిని సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః హిరణ్యవాచమధోతి. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. जय भवानी जय भवानी. जय भवानी जय भवानी. जय भवानी जय भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. जय जवान जय किसान. जय जवान जय किसान. जय जवान जय किसान. जय जवान जय किसान. भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. भारत माता की జై. మాసాలకి విజ్ఞప్తి. మనము ఈరోజు మణికొండ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ బీరప్ప మల్లన్న స్వామివారి దేవాలయంలో మన భారతదేశంలో జరిగేటువంటి భారత్ పాకిస్తాన్ బోర్డర్లో జరిగే యుద్ధానికి మన వీరులందరూ కూడా వీరోచితంగా పోరాడి మన భారతదేశాన్ని గెలిపించాలని మల్లన్న స్వామివారి యొక్క ఆలయంలో విశేషంగా పూజా కార్యక్రమాలు అవి నిర్వహించడం జరిగింది. కాబట్టి మన భారతదేశం తరఫు నుంచి పోరాడేటువంటి ఆర్మీ సోదరులందరికీ కూడా ఆత్మస్థైర్యం కలగడం కోసం, భగవంతుడి యొక్క అనుగ్రహం కలగడం కోసం, విశేషంగా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి చక్కగా అందరం కూడా కలిసి ఈరోజు మన మల్లన్న స్వామి వారికి అర్చనాధికాలు కూడా జరిపించడం జరిగింది. కాబట్టి మన భారతదేశం విజయం సాధించాలని కోరుకుంటూ జై భారత్ మాతాకి జై. జై భారత్ మాతాకి జై. జై భారత్ మాతాకి జై. రెడీ స్టార్ట్. భారత్ మాతాకి జై. ఈ పహల్గాం ఉగ్రదాడి మరి పిరికి పంద చర్య దమ్మంటే ఫేస్ టు ఫేస్ రండి. ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు దెబ్బ? పాకిస్తాన్ కొడకల్లారా అమ్ముకోవాలి దేశాన్ని, బిచ్చమెత్తుకునే పరిస్థితి మీకు వస్తుందిరా. ఈనాడు కిలో 500 రూపాయలు పెట్టి బియ్యం కొంటున్నారు. 2 రోజుల తర్వాత 1500 కూడా మీకు బియ్యం దొరికాయి. జాగ్రత్త బెట్ట. భారతదేశం అంటే ఏందనే చూడండి. జై భారత్. జై భారత్ మాతాకి జై. भारत माता की जय. भारत माता की जय. जय भवानी వీర శివాజీ. जय भवानी వీర శివాజీ. जय भवानी. వీర శివాజీ. చూసారు కదా అండి, పహల్గాంలోని 26 మందిని పొట్టన పెట్టుకున్న మన పక్కన ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులు చర్య చాలా పిరికిపంద చర్య అది. ఎందుకంటే ఒక ఆడవాళ్ళ ముందల తన భర్తల్ని పోగొట్టుకున్నారు. వాళ్ళ ఉసురు ఊరికే పోలేదండి. అందుకే మన మోడీ గారు టైగర్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఆపరేషన్ పేరే సింధూర్ అని పెట్టాడు. ఎందుకంటే 24 మంది సింధూరాలను మీరు తుడిపేస్తే మీ పాకిస్తాన్లో ప్రతి ఆడదాన్ని సింధూరాన్ని తుడిపించే కార్యక్రమం పెట్టుకున్నాడు. అంటే మాకు మీద పగ కాదు, కానీ మీరే మా దేశానికి వచ్చి మాతోటి ఆ గెలుకోవడం మంచిది కాదు. ఏదేమైనా భారతదేశం అంటే పవిత్ర భూమి, వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి. ఈ భూమిలో అందరం మేము శాంతి కోరుకుంటాము. మన వేద పండితులు ఇక్కడ ఉన్నారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా చివరికి మేము సర్వజన సుఖినో భవంతు అంటాము. అంటే మేమే కాదు, ప్రపంచం కూడా శాంతిగా ఉండాలని కోరుకుంటాము. కానీ మీరు మాత్రము పిరికిపంద చర్యగా వచ్చి చాటుగా వచ్చి కాల్చి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు మీరు అంటూ చంపుతూ కూడా మీ మోడీతో చెప్పుకోండి అని చెప్పారు. చూసారు కదా, మోడీతో చెప్పుకోవడానికి ఒక మాట అన్నందుకే ఈరోజు నీ దేశం నాశనం అయిపోతుంది. ఏదేమైనా మీ భారతదేశం మాది చాలా గొప్ప భూమి. మీరు ఎంతైనా కూడా మా దేశానికి రాకపోవడమే మంచిది. కానీ పూర్వము మన శిశుపాలునికి 100 అవకాశాలు ఇచ్చినట్టుగా ఈ బాంబు బ్లాస్టులు అయినా ఎంతమంది టెర్రరిస్టులు అటాక్ చేసినా కూడా మన దేశము శాంతినే కోరుకుంది. కానీ 100 తప్పు జరిగిన తర్వాత
ఎలా అయితే శ్రీకృష్ణుడు శిశుపాలుని ఎలా చంపాడో ఈరోజు మోడీ కూడా అదే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఈరోజు మీ దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది. అది మీరు కోరుకుందే, భారతదేశం ఎప్పుడూ కోరుకోలేదు. కాబట్టి మీరే కోరుకొని మరి కష్టాలు కొని తెచ్చుకున్నారు. సింధు జలాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వనరులు కావచ్చు. ఈరోజు ప్రపంచ బ్యాంకుని భౌతిక భిక్షాందేవి అనే స్థితికి మీరు వెళ్ళిపోయినారంటే మీ స్థితి ఏందో తెలుసుకోండి. ఫస్ట్ మీరు శాంతిగా ఉండి మీ ప్రజల్ని కాపాడుకోండి. మేము ఇప్పుడు కూడా శాంతిగా కోరుకుంటున్నాము. కానీ మా వీర జవాన్లు ఈరోజు వీరోచితంగా పోరాడి మీ 100 మంది టెర్రరిస్టులని, మళ్ళీ చెప్తున్నామండి, టెర్రరిస్టులని చంపుతున్నారు. మేము సామాన్య ప్రజల జోలికి మాత్రం పోవట్లేదు. టెర్రరిస్టుల క్యాంపుల్ని బాంబ్ బ్లాస్టులు పెట్టి చంపేయడం జరుగుతుంది. కానీ ఏదేమైనా ప్రపంచంలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ముస్లింలందరూ టెర్రరిస్టులు గారు. కానీ టెర్రరిస్టులు మాత్రం పూర్తిగా ముస్లిమ్సే. ప్రపంచంలో ఎన్ని సంఘటనలు జరిగినా కూడా పక్కా ముస్లిమే వెళ్తాడు అంటే టెర్రరిస్టు. కాబట్టి మీరే తయారు చేసి ఒక ఫ్యాక్టరీ లాగా దాన్ని ఉత్పత్తి చేసి ప్రపంచం మీదకి వదిలేస్తున్నారు. కాబట్టి ఈ చర్యను మేము ఖండిస్తూ ఈరోజు శ్రీ శ్రీ మల్లన్న స్వామి దేవాలయంలో ఆ జవాన్లకి, మా వీర జవాన్లకి ఒక శక్తిని ప్రసాదించాలని ఆ అమ్మవారిని, ఆ శివాయిని, ఆ మల్లికార్జున స్వామిని కోరుకోవడం జరిగింది. ఏదేమైనా ఆ శక్తి, ఆ మనస్థైర్యము, ఆ ధైర్యము, ఆ వీరోచిత పోరాటం చేయడానికి ఆ శక్తిని ఆ స్వామివారు మా జవాన్లకి ఇస్తారని మరోసారి కోరుకుంటూ, భారత్ మాతాకి జై భవానీ, జై భవానీ, వందే 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 భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు మనం మణికొండ మల్లన్న స్వామి వీరప్ప టెంపుల్ దగ్గర ఈరోజు అర్చన చేయించినాము. మన పాకిస్తాన్ బార్డర్లో హిందూ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి వీర సైనికులు వాళ్ళ గురించి అని అభిషేకం చేయించడం జరిగింది. ఈ యుద్ధంలో విజయంగా రావాలని చెప్పి భారతదేశానికి పొంచి ఉన్నటువంటి పాకిస్తాన్ ముప్పు నుంచి మన దేశాన్ని అందరినీ, మన ప్రజలందరినీ ఆ మల్లన్న స్వామి రక్షించి దుష్ట శక్తులు సంహరించి మనందరినీ సర్వవేళలా కాపాడాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు మన భారతదేశం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది. మొన్న జరిగిన ఎందుకు జరిగింది అనేదాన్ని మొత్తం భారతదేశం ఉన్న ప్రజలందరికీ తెలుసు. పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసనగా మనము 26 మంది కోల్పోవడం జరిగింది. మన హిందుస్థాన్ మీద, మన భారతదేశం మీద యుద్ధం మనం ఉగ్రదాడి జరిగిందన్న కోణంలో మనం ఆలోచించి మరి ఈరోజు పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది. గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము. కొంతమంది వేరే వేరే మాటలు మాట్లాడుతున్నారు. అసలు సంగతి ఏంటంటే మన భారతదేశము పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది కేవలం ఉగ్రవాదంపై. దాని తాలూకా ప్రపంచ దేశాలందరూ కూడా మనకు సపోర్ట్గా ఇవ్వడం. ఎందుకంటే ఉగ్రవాదంపై దాడి కాబట్టి మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయట్లేదు, సామాన్య మానవులపై యుద్ధం చేయటం లేదు. మనం కేవలం ఉగ్రవాదంపై దాడి చేయడం జరిగింది. దానికి మన వీర జవాన్లు ఎంతో ధైర్య సాహసాలతో మరి యుద్ధం చేసి ఈరోజు పాకిస్తాన్కు ముచ్చమటలు పట్టిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మన యుద్ధం చేసిన సంగతి పాకిస్తాన్లో పార్లమెంట్లో కొంతమంది ఎంపీలు ఎలా చెప్తున్నారంటే భయపడుతూ, వణుకుతూ, అసలు మనం ఏం చేస్తున్నాము, ఒక పెద్ద గొప్ప దేశంతో ఫైట్ చేస్తున్నాము. మా ప్రైమ్ మినిస్టర్ గారు మతి భ్రమించి ఏం మాట్లాడదో పిరికి పందుగా అభివర్ణించవలసిన పరిస్థితి, వాళ్ళ ఎంపీ ఒక ప్రైమ్ మినిస్టర్ని వ్యతిరేకించవలసిన పరిస్థితి వచ్చింది. అంటే దాని తాలూకు మన మోదీ గారు మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు తెలియడానికి ఓన్లీ ఉగ్రవాదంపై దాడి చేసిన పాకిస్తాన్పై దాడి చేయలేదు. మన వీర జవాన్లు చేసిన పోరాటానికి ఇక్కడున్న ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ యావత్ భారతదేశం అందరూ పౌరులందరూ కూడా వీర జవాన్లకు మద్దతు ప్రకటిస్తున్నాం. జై భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై, జై భవానీ, వీర శివాజీ, వందే మాతరం. మన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఏదేమైనా ఈరోజు భారతదేశ సైన్యము ఒక 2 వీరోచిత మహిళల ఆధ్వర్యంలో ఈరోజు ఉగ్రవాదులపైన దాడి జరుగుతుందండి. ఆ వీరనారిమణులు ఇల్లే కాదు, దేశాన్ని కాదు, ప్రపంచాన్ని కూడా చక్కబట్టే
కార్యక్రమాలు ఎంచుకున్నారు. మన భారతదేశ మహిళలు సామాన్యులు గారు శక్తి రూపిణులు. ఆ శక్తులు ఈరోజు ఉగ్రవాదుల స్థావరాలని చిటికలో లేపేసి ఈరోజు ప్రపంచానికి మన భారత నారిమణి ఎలాంటిదో రుచి చూపించారు దెబ్బ. ఎందుకంటే ఈరోజు చేస్తుంది ఒక యుద్ధం కాదు, ఒక దండయాత్ర. అది కూడా ఉగ్రవాదులపైన దండయాత్ర చేస్తున్నారండి, పాకిస్తాన్ ప్రజల మీద కాదు. మరొకసారి గ్రహించాలి. ఆ ఉగ్రవాదుల్ని తయారు చేసేది వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళ మీద వాళ్ళు ఈ ఉగ్రవాదుల్ని తయారు చేసి ప్రపంచానికి ఉసుగొలుపుతున్నారు కాబట్టి వాళ్ళ క్యాంపుల మీద వాళ్ళ స్థావరాల మీద ఈ దండయాత్ర, ఆ బాంబుల వర్షము. ఏదేమైనా ఇలాంటి మన సైనికులకు ఒక బలమైన నాయకుడు కావాలి. ఆ నాయకుడే మన యువ పురుషుడు అని చెప్పొచ్చు, మన నరేంద్ర మోడీ గారు. నాయకుడు బలంగా ఉంటేనే ఈ సైనికులందరూ ధైర్యంగా ఉంటారు. తన ధైర్యమే ఈరోజు ఈ సైనికుల్ని, ఈ వీరనారిమణుల్ని ముందుండి నడిపిస్తున్నాడు మన మోడీ గారు. తన నాయకత్వంలో ఈరోజు పాకిస్తాను ఇండియా పేరు చెప్తేనే ఆ ప్రజలు వణికిపోతున్నారండి. ఎందుకంటే ఆ బాంబుల వర్షము అదంతా చూసి వాళ్ళ కనీసము ఏందనే తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజలది తప్పు కాదు, పాలకుల తప్పు. ఆ పాలకులు ఇలాంటి శక్తుల్ని పెంచి పోషించాయి కాబట్టి ఈరోజు ఆ శక్తుల్ని నాశనం పట్టిస్తుంటే వాళ్ళకు జీర్ణం కావట్లేదు. ఆ మధ్యలో ప్రజలు నాశనమైపోతున్నారు. ఏదేమైనా ఈరోజు ఇంతమంది తల్లుల ప్రేమతోటి ఈరోజు మన నారీమణులు ముందుకెళ్ళి అక్కడ ఉగ్రవాదుల స్థావరాల మీద దండయాత్ర చేసి విజయవంతంగా తిరిగి వస్తున్నారు. వాళ్ళకి ఆ సైనికులకి మనస్థైర్యం కానీ ధైర్యం కానీ ఆ దేవదేవుడు ఇవ్వాలని, ఆ దుర్గామాత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ ఈవీ యాత్ర ఆధ్వర్యంలో ఇంతమందితోటి నేను ఇంటర్వ్యూ చేయడం జరిగిందండి. ఓన్లీ దేవాలయాలే కాదు, సనాతన ధర్మం గురించే కాదు, మొదటగా మన దేశం తర్వాతనే ఇంకేదైనా. కాబట్టి దేశానికే ఇలాంటి యుద్ధ సమయంలో మనము కనీసం నా వంతు ప్రయత్నంగా అందరి అభిప్రాయం తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలని మీకు చూపించే క్రమంలో మన భారతదేశంలో ఉన్న ఈ సైనికుల కోసము మీ వంతు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఆపరేషన్కి సింధూర్ అని పేరు పెట్టారు, ఆపరేషన్ సింధూర్. ఏదేమైనా ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా మన విజయ పతాకాన్ని ఎగరవేసి భారతీయ శక్తి ఏందో చూపించి విజయవంతంగా మన ఈ ఆపరేషన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ ఇంకోసారి మన దేశంపైకి ఎవరైనా సరే తల ఎత్తి చూసినా ఏదైనా మనల్ని రెచ్చగొట్టాలంటే 1కి 4 సార్లు ఆలోచించాల్సిన విషయం ఇది. అందుకే మన ప్రపంచ పటంలో మన భారతదేశం అనేది చాలా పవిత్రమైన భూమి, అందరూ అలాగనే గౌరవిస్తారు. ఎందుకంటే ఇది జగద్గురువు. ప్రజల కోసం కాకుండా ఈ ముష్కరుల కోసమే మనం యుద్ధం చేస్తాం కాబట్టి వాళ్ళ అంతు పట్టేదాకా మన సైనికులు పోనివ్వరు. కాబట్టి ఆ ముష్కరులను చంపి మనల్ని విజయవంతంగా మన విజయ పతాకాన్ని అక్కడ ఎగరవేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈ యాత్రని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.